హాయ్ గైస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. నేను నిన్ననే వచ్చానండి, డ్యూటీ దిగి అక్కడ అనంతపూర్కి వెళ్ళింటి కేసుకు. ఒకసారి వీడియో పెట్టాను కదా, ఆ కేసు నుంచి వచ్చాను హైదరాబాద్కు. పాయింట్కి వద్దాం. నిన్న జగనన్న పొదిలి ప్రకాశం డిస్టిక్ ఉంటుంది కదా, అక్కడ జనసంద్రం చూస్తే ఈ చంద్రబాబు నాయుడుకు వణుకు పుట్టిందన్నమాట. వణుకు పుట్టింది. ఏమంటున్నారంటే ఈ లక్షలాది మంది, ఎంతో 50,000 మంది వస్తున్నట్లు 1,00,000 మంది వచ్చినారన్నమాట. అది చూసి చంద్రబాబు నాయుడు, లోకేష్ భయపడి ఈ అమరావతిని గురించి ఆ కృష్ణంరాజు గారు ఆయన అనాలిసిస్ మాట్లాడుతున్నారు కదా, అది తప్పుగా మాట్లాడని చెప్పి ఈ డైవర్ట్ చేయడానికి వాళ్ళని రెచ్చగొట్టి, మహిళలను రెచ్చగొట్టి పంపించాడు అన్నమాట. మీకేమన్నా కొంచెమైనా అసలుకు మనస్సాక్షి అనేది ఉందా? అసలుకు జగనన్న దేనికి వచ్చినాడు? టొబాకో అంటే పొగాకు రైతుల గురించి వచ్చినాడు అన్నమాట, వాళ్ళకు ఏమి ఇవ్వలేదని. అట్లాంటిది మీరు అసలుకు మీకు దానికేం సంబంధం? డైవర్ట్ చేయడానికి ఇట్లా చేస్తారే. మళ్ళీ అమరావతి గురించి మాట్లాడితేనే ఇంత బాధ అవుతుంది. 2016లో ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడి గుర్తుపెట్టినావా? అనంతపురం అమ్మాయిలు, రాయలసీమ అమ్మాయిలు ఏం మాట్లాడినాడు తెలుసా నీకు? తీసుకో వీడియోలు 2016లో ఏం మాట్లాడినాడో. రాయలసీమ అమ్మాయిలు, యువతులు శరీరాన్ని అమ్ముకుంటున్నారు అన్నాడు. అంటే అమ్ముకొని బతుకుతున్నారా అన్నాడు. ఆ మాటకు వాడిని పీకే కానీ చెప్పుతో కొట్టాలా వద్దా? మీరే చెప్పండి. అంటే అమరావతిని అంటే ఒక రకంగా, ఈ రాయలసీమ అంటే ఒక రకంగా. అంటే రాయలసీమ వాళ్ళు మనుషులు కాదా? అమరావతి మహిళలా? అంటే అవునులే, కమ్మ విండే కదా, అన్నీ ఆడివన్నీ కమ్మ కుక్కలు కదా. అందుకని మీకు రెచ్చగొట్టే వాక్యాలు చేపించేసి జగనన్న వచ్చినప్పుడు రెచ్చగొట్టి, ఆడదాన్ని రెచ్చగొట్టి పంపిస్తావా? వాడి పావులాగాని వదలం రేయ్, నిన్ను మాత్రం వదలరా. నువ్వు రాయలసీమ అమ్మాయిలు చెడుగా మాట్లాడినావు. 2016లో వీడియోతో సహా వాట్సాప్లో పెట్టాను, చూడండి. వాట్సాప్లో పెట్టాను. వాడిని మీకు నిజంగా అంటే రాయలసీమ అమ్మాయిలు, అనంతపురం అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మీకంటూ మనస్సాక్షి ఉంటే ఒకడు మన ఆడపడుచులను కించపరిచినాడో నిరసనకు దిగండి. ఎవరైనా సరే అనంతపూర్లో అమ్మాయిలు కంపల్సరీగా రాయలసీమ అమ్మాయిలు మాట్లాడినాడు వాడు, నిరసన దిగండి. అట్లాంటిది వీళ్ళు మాట్లాడితే సంసారమా, వేరే వాళ్ళు మాట్లాడితే వ్యభిచారమా? అంటే ఏంది కథ? అంటే డైవర్ట్ చేయడానికి ఎన్నెన్నో మాట్లాడతారా మీరు? సాక్షి ఆఫీస్ మీద అసలు ఏం సంబంధం జగనన్నకి ఏం సంబంధం? ఆయన అనాలిసిస్, ఆయన ఉండే ఫ్యాక్ట్ మాట్లాడినాడు, కానీ అది నచ్చలేదు. ఓకే, అది తప్పే. ఆయన కేఎస్ఆర్ను అనే కొమ్మినేని శ్రీనివాసరావు కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? మరి వచ్చేసి ఇది ఏంది, TV5లో ఏం మాట్లాడేవాడు ముండర సాంబగాడు, వాడు ఏం మాట్లాడు తెలుసా? ఇండస్ట్రీలో గలీజు మాటలు మాట్లాడు, అవన్నీ అరెస్ట్ చేయరా? ఏబిఎన్ రాధాకృష్ణ గాడు, TV5 మూర్తి గాడు, వాళ్ళందరి కూర్చోబెట్టి ఎన్నెన్నో మాట్లాడారు, వాళ్ళందరూ అరెస్ట్ చేయరా? అంటే సాక్షి మీడియాలో మాట్లాడితేనే తప్పు. నువ్వు దగ్గరుండి స్క్రిప్ట్ రాసిచ్చి చదివించి జగనన్న భార్యనంటే భారతీయ వదినను తిట్టిస్తే మీకు వాళ్ళు అంటే మీ ఆడోళ్ళే మనుషులు. జగనన్న భార్య మనిషి కాదా? అంటే ఆడ మనిషి కాదా ఆమె? విజయమ్మను తిట్టించినారు. అనిత అదైతే విజయమ్మను తిట్టినావు. అనిత, నువ్వు డమ్మిదానివే, నువ్వు కుక్క, డమ్మి బతుకుతున్నావు. అర్థమవుతుందా? కొంచెము మనస్సాక్షిగా. ఇప్పుడు అమ్మఒడి ఇస్తానంటే ఏమైంది? లోకేష్గా షర్టు పట్టుకోండి, మమ్మల్ని కాలర్ పట్టుకొని కొట్టానన్నావు. ఇప్పుడు కొడతారా నేను? జనంలోకి రండి, కొడతారు ఖచ్చితంగా. అమ్మఒడి అంటివి, అమ్మఒడి లేదు. ఏంది? 84 లక్షల మంది అమ్మాయిలు ఉంటే మీరు ఏం చేస్తారు? విద్యార్థులు ఉంటే వాళ్లకు 32 లక్షల మందికి ఇస్తారా? అంటే 13 లెక్క ఇస్తారా మీరు? 13,000 లెక్క ఇస్తారనమాట. అంటే ఎంతమందికి ఎన్ని కట్ చేసినావు? 30 లక్షల మందికి కట్ చేసినావు అమ్మఒడికి. అంటే ఇస్తావు, అది కూడా గ్యారెంటీనా? ఎన్ని కిటికీలు పెడతావో, ఎన్నెన్నో పెడతావో, అది కూడా ఇస్తావని గ్యారెంటీ లేదు.
డైవర్ట్ చేయడానికి జగనన్నను ఆ, ఆ, భారతీ మేడంను ఎన్ని బూతులు తిట్టినారు. ఆ రేణుకా చౌదరి అదొక బ్రోకర్ ఉండదు. అది ఎంతమందితో ఎన్నెన్ని పార్టీలు మారి అది అది ఎన్నెన్నో పార్టీలు మారింది. అది బ్రోకర్ కుక్క కూడా మాట్లాడుతుంది ఏమన్నా ముసలి కుక్క అది. ఆ, అది కూడా మాట్లాడుతుంది ఏమన్నా. ఒకడు జగనన్నను కించపరిచినాడు. చేయండి చేయండి మీరు చేస్తే మీ మీ ఉంపుడుగత్తె మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు సంసారాల వాళ్ళు. ఆ, ఏం చంద్రబాబు నాయుడు కొంచెమన్నా మీకంటూ ఆలోచన చెయ్యండి. ఎవరు ఏంటి జగనన్న అంటే ఏమనుకుంటారు? జగనన్న ప్రజల్లోకి వెళ్తే మీకు ఉచ్చలు పడుతున్నాయి, అర్థమవుతుందా? ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కరికి, పచ్చ కుక్కలకి అందరికీ గుర్తు పెట్టుకోండి. జగనన్నను రాళ్లతో రప్పలతో కొట్టిస్తారా మీరు? అంటే ప్లాన్ చేసినావా ముసలి కుక్క? సీఎం కుక్క నువ్వు కుక్కవరా? నీ లోకేష్గా ఎర్ర బుక్ రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారా ముసలి కుక్క? లోకేష్గా నిన్ను మాత్రం వదలనరా. డైవర్ట్ చేయడానికి లేడీస్ని పంపిస్తావా నువ్వు? ఏమనుకుంటున్నావు? ఏమన్నారులే పోనీలే అని సైలెంట్గా ఉన్నారు అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, ఈసారి మాత్రము జగనన్నను ఒక్కసారి అంటే నాకు చీరేస్తాం ఒక్కొక్కరికి. గుర్తుపెట్టుకోండి, ఆడవి కానీ మొగోడు కానీ ఏమి రెచ్చిపోతున్నారు. కొన్ని మీడియా ఛానల్ డమ్మీ ముండలు ఉన్నాయి. మీ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని డమ్మీ ఉన్నాయి. పేటీఎం కుక్కలు ఉన్నాయి కొన్ని, అవి కూడా మాట్లాడుతున్నాయి. నాలుక అదుపులో పెట్టుకొని ఎవరిని గౌరవించాలి, ఎలా మాట్లాడాలి ఒక పద్ధతిగా మాట్లాడండి. అంతేగాని నోరుందనేసి అధికారం ఉందని చేసి అధికారంతో అహంకారంతో అధికార బలంతో అహంకారం మదముతో పిచ్చికి కుక్కలాగా తిరుగుకుంటా పిచ్చికి మదం ఎక్కి మాట్లాడకండి. ఒక్కొక్కరు అర్థమవుతుందా? కొంచెము మనస్సాక్షితో ఆలోచించండి. అమ్మఒడి వేయి, ఏం చేస్తావో వేయి మరి. జగనన్న డైవర్ట్ చేయడానికి, ఆ మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ప్రజలకి ఎక్కడ పోతుందని అమరావతి మహిళలు అమరావతి గురించి మహిళలను నిరసన దింపుతావా? నీకు అంత సీన్ లేదులే, కానీ ప్రజలు ఇప్పటికే తెలిసిపోయి ఉన్నారు. పక్కగా చూసుకోండి. జగన్ అంటే భయం ఒక్కొక్కరిని పుడుతుంది, అర్థమవుతుందా? పానికమాలొచ్చి అట్లా చేయకండి. ఇప్పుడు అమ్మఒడి లేదు. ఇప్పుడు ఈ పథకం పెట్టినారు కదా, స్కూల్స్ ఓపెన్ అయినాయి, పిల్లలకి ఇవ్వండి. 15,000 15,000 ఒక్కొక్కడని ఒక్కొక్క కూత కూసిరి. పేటీఎం కుక్కలన్నీ మంత్రి కుక్కలన్నీ. ఒకడైతే కర్రెమకముడు డ్రామా నాయుడు, వాడైతే ఒక్కొక్క ఇంటికి పోయి నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 45 అనే బొంకు కూతలు కూర్చున్నాడు వాడు. ఇప్పుడు ఏంట్రా ఇవ్వండి, ఒక్కొక్కడే కాలర్ పట్టుకుంటారా, చెప్పుతో కొడతారు మిమ్మల్ని. ప్రజలకు రాండి. నీ ఒక్కొక్కడు మంత్రిగా ఏరా లోకేష్గా నువ్వు జగనన్న ఏం కుత్త కూర్చున్నావురా నువ్వు మాట్లాడేది? నువ్వు నీ నాయనగాడు, నీ మీ మామగాడు వాడైతే ఆడోళ్ళు కనపడితే ముద్దు పెట్టాలన్నాడు. వాడొక కుక్క, వాడొక మదమెక్కిన కుక్క వాడు బాలకృష్ణ గాడు. మీరు కూడా మీరు మాట్లాడితే మీరు రావన్నమాట ఛానల్స్లలో. జగన్ సాక్షి ఛానల్స్తో వస్తేనే మీకు కనబడిందా? మీ ఛానల్స్లలో డిబేట్లలో పెట్టి మరీ దారుణంగా తిట్టినారు కదా జగనన్న ఫ్యామిలీని. అంటే మీ వాళ్ళైతే మనుషులు, వేరే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని స్కూల్స్ ఓపెన్ అయినాయి. లోకిగా మా మంత్రం వందే మంత్రం, నీ పేరు వందే మాత్రం కాదు, వందే మంత్రం పెడతా. నీ పేరు వందే మంత్రం, మా నాలుక మంత్రం చూసుకో. అమ్మఒడి వేసేయి. విద్యాశాఖ మంత్రి నువ్వు ఒకడు. మా కర్మ కాకపోతే ఏపీకి కర్మగాలి ఎట్లొచ్చినారా ఎరా, నేను కూడా భరించాలి. 4 ఏళ్ళు భరించాలి. గుర్తుపెట్టుకోండి, సాక్షి ఆఫీస్ మీద వేసినారు, రేపు ఇదే రిపీట్ జరుగుతుంది. గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు నీ హెరిటేజ్ మీద ఖచ్చితంగా టార్గెట్ పెడతారు. నీ హెరిటేజ్ ఎక్కడెక్కడ ధ్వంసాలు చేసి పడేస్తారు. గుర్తుపెట్టుకో, హెరిటేజ్ను టార్గెట్ పెడతారు ఖచ్చితంగా. నువ్వు సాక్షి మీద టార్గెట్ పెట్టించినావు కదా, హెరిటేజ్ మీద కంపల్సరీ నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావు హెరిటేజ్ మీద ఖచ్చితంగా ఎత్తిపోతే. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? జగనన్న తిట్టిస్తావా డైవర్ట్ చేసి అమరావతి భ్రమరావతి అనుకుంటా అన్ని డమ్మి కూతలు కూసుకుంటా. అమరావతిలో ఏముండయి అని పేటీఎం కుక్కలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ నీకు కూడా తెలుసు అమరావతిలో ఏముంది ఏం కథ, నీకు అన్ని ప్రభుత్వానికి మొత్తం తెలుసు. డైవర్ట్ చేయడానికి జగనన్నను ఎట్లా పడితే అట్లా తిడతారా? చెయ్యండి. ఇప్పుడు అమ్మఒడి చేయండి. అమ్మఒడి 15,000 కాదు, 13,000 ఇస్తానే ఉంటాగా. ఏమాత్రం చేస్తావు చూస్తాం కదా. ఏం చేస్తావో చేయండి అంతే. ఇంతకంటే మీరేం చేస్తారు? మీకు ఇంతకంటే ఏం చేసేది ఏం లేలే. చేయండి. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినాయి.
ఓకే. జై జగనన్న.